మంచిది. దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. Isaiah chapter 55 verses 8 and 9. 8 మరియు 9 వచనాన్ని చదువుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవని నీకే మహిమపరుస్తున్నాము తండ్రి. అల్పుడను నీ పాదధులని తండ్రి, మీ దాసుడును అయోగ్యుడను నాయన, నీ యందు తండ్రి మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి మీ దాసుని నోట నీ వాక్కు నుంచి మీరు మాట్లాడండి. నీ ప్రజలైన మా అందరికీ వినగలి చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అనుగ్రహించమని నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగంలో ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశముల గురించి మనం ధ్యానించబోతున్నాం. 8వ వచనంలో అంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రవలు నా త్రవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క తలంపులు లేదా ఆలోచనలు వేరు, మానవుని యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలు వేరు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క ఆలోచనకును మానవుని యొక్క ఆలోచనకును ఎంత వ్యత్యాసం ఉన్నదంటే, భూమి ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో అంత వ్యత్యాసం, అంత తేడా మనకు కనబడుతుంది. ఎందుకంటే మానవుని యొక్క తలంపులన్నీ కూడా ఎల్లప్పుడూ భూ సంబంధమైనదే. దేవుని తలంపులంతా కూడా పరసంబంధమైనదే. స్తోత్రం. కానీ మీరు గమనించండి, మనుష్యుని యొక్క తలంపులు కేవలం భూ సంబంధమైనది అయితే, దేవుని యొక్క తలంపులు పరలోక సంబంధమైనది మాత్రము కాదు. పరలోకంలో ఉన్న వారి గురించి, భూలోకంలో ఉన్న వారి గురించి కూడా ఆలోచన కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రభు ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతూ ఏమంటాడంటే, నా తలంపులు మీ తలంపు వంటివి కావు. మీరు చూడండి, మానవుడు సాధారణంగా ఎలాగ ఊహించుకుంటాడు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి, తన యొక్క కుటుంబాన్ని గురించి, తన యొక్క స్టడీ గురించి, తన యొక్క ఉద్యోగమును గురించి, తన యొక్క వ్యాపారమును గురించి, సమాజమును గురించి ఏ విధంగా ఊహించుకుంటాడు. సాధారణంగా అధిక శాతం అందరిలో ఉన్న ఒక రకమైన తలంపు ఏంటంటే, దీన్ని మామూలుగా స్వార్థం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు తన గురించి ఆలోచిస్తాడు, లేదా తన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాడు, లేదా వారి తాలూకుల గురించి మాత్రం ఆలోచిస్తాడు, లిమిటేషన్లో ఉంటాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా సరిహద్దు దాటి ఆలోచన కలిగి ఉంటాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 3:16 మనం చూసినప్పుడు, దేవుడు పరలోకాన్ని దాటి ఆకాశమును వంచి భూలోకము దగ్గరికి ఆయన దిగి వచ్చాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పాలు అందుకే చాలా ఉన్నతమంది, అందరి పట్ల ఆయన ప్రేమ కలిగిన దేవుడిని పరిశుద్ధ గ్రంథం, లేఖనాలు మనం తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. సరే, దేవుని తలంపుల గురించి ఆలోచన చేస్తే చాలామంది అసలు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా,
నా పట్ల నీ యొక్క ఉద్దేశములేంటి, నీ యొక్క చిత్తం ఏంటి, నీ సంకల్పం ఏంటి, నీ తలంపు అసలు ఏంటి, నీ ఆలోచన ఏంటి? ఎవరైతే దేవుని యొక్క ఆలోచనను అడిగి జీవితంలో ముందుకు సాగుతారో వారి జీవితంలో ఎన్నడూ కూడా విఫలము కారు. అంటే ఆ పదానికి అర్థం ఏంటి? వాడు తప్పకుండా సాఫల్యాన్ని మాత్రం, విజయాన్ని మాత్రం వారు సాధించుతా కానీ ఎన్నడూ కూడా ఓటమి పాలు కారు. ఎందుకు? ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు, లేదా ఆయన ఆలోచన చొప్పున నడిచినప్పుడు, ఆయన తలంపు ప్రకారంగా నడిస్తే జీవితాలంతా కూడా మారిపోతాయి. స్తోత్రం. లౌకికంగా ఒక మాట ఉంది, ఒక ఐడియా జీవితాన్ని, అది దేన్ని బట్టి వాడు చెప్పాడు మనకు తెలియదు, కానీ నిజానికి అది వాక్యాన్ని బట్టి మాత్రమే. ఒక వ్యక్తి యొక్క తలంపు, ఒక వ్యక్తి యొక్క ఆలోచన, వినండి శ్రద్ధగా ఈ మాట, ఒకరిని బాగు చేయగలదు, లేదా వాడి తలంపు, వారి ఆలోచన అతని జీవితాన్ని నాశనం చేయగలదు. అంటే ఈ యొక్క ఆలోచనలో, తలంపులో ఎంత శక్తి ఉందో మీరు ఊహించండి. కనుక నువ్వు ఏమి తలంపు కలిగి ఉన్నావు, లేకపోతే ఏమి ఆలోచన కలిగి ఉన్నావు, ఎటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు, నీ ఆలోచనలంతా కూడా క్షేమకరమైనదా లేకపోతే హానికరమైనదా? నీ ఆలోచన అది నీకు బలమిచ్చినట్టుగా ఉందా, లేకపోతే నీకు నీరస బలహీన కలిగించినట్టుగా ఉందా? మీరు చూడండి, సంఖ్యాకాండములో 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన, తలంపులంతా కూడా ఏంటంటే, ఒకవైపున ఆశ ఉంది, దేవుడు మనకు అందరూ కూడా వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాలి అని, మనమందరూ కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించాలని. కానీ మరోవైపున వారి కళ్ళ ఎదుట ఉన్న పరిస్థితులు చూచినప్పుడు మా వల్ల కాదు, మేము ఏమాత్రం కూడా అందులో ప్రవేశించలేము. ఒకవేళ అక్కడికి వెళ్ళినా సరే అక్కడ చాలా ఆటంకాలు ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళకుండా అడ్డగించే వాళ్ళు ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళకుండా వారు మమ్మల్ని చంపేస్తారు, రకరకాలుగా వారి గురించి వారంతా కూడా ప్రతికూలమైన తలంపు, ప్రతికూలమైన ఆలోచన కలిగి ఉన్నారు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి బట్టి అనుకూలమైన ఆలోచన, అనుకూలమైన ఉద్దేశము కలిగి మనం మాట్లాడాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖన భాగంలో ఎక్కడైనా సరే దేవుడు, యేసు ప్రభు తన జీవిత కాలంలో ఈ భూలోకంలో శరీరధారిగా ఉండే దినాల్లో పరిచర్య చేస్తున్న కాలంలో ఎక్కడైనా సరే ప్రతికూలమైన మాట ఆయన పలికాడు. నా వల్ల అవ్వదని కానీ, నేను చేయలేను కానీ, ఇది చాలా కష్టమైనదని కానీ, అయ్యో చాలా బాధగా ఉందని కానీ. మీరు గమనించండి, ప్రతి స్థలాల్లో యేసు ప్రభు వారు అనుకూలంగానే మాత్రం పలికాడు. ఎక్కడ అసాధ్యం ఉన్నదో అక్కడ సాధ్యమని మాత్రం పలికాడు. సరే, మనిషిని ఆలోచన గురించి మనం చూస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. బైబిల్ గ్రంథాల్లో చాలామంది మనకు కనబడతారు ఆలోచన విషయంలో. దేవుని సేవకునుగా వాక్య ఆధారం బట్టి చెప్పేది ఏంటంటే, దయచేసి నిన్ను నీవు ఏమాత్రము కూడా నీవు ఎదుర్కొంటున్న పరిస్థితిలో నీ వల్ల కాదని అన్నడు ఊహించుకోవద్దు. జీవితం అనేది, వినండి, జీవితం అనేది సులువైనది కాదు. జీవితం అన్నది కూడా ఎటువంటిదంటే ఒక పోరాటం లాంటిది. ఈ జీవిత పోరాటంలో నువ్వు నిలబడాలి, కానీ భయపడి వెనుకకు వెళ్ళిపోయినట్టుగా ఉండకూడదు. భయపడితే నువ్వు ఏమాత్రం కూడా ముందుకు కొనసాగలేవు. ఈ జీవిత యాత్రలో కొనసాగిస్తున్నప్పుడు రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటావు. ఫస్ట్ స్టేజ్ ఏంటి? నీ యొక్క ఫస్ట్ స్టేజ్లో నువ్వు పుట్టిన వెంటనే నీ గురించి నువ్వు ఏం పట్టించుకోక్కర్లేదు. నీ గురించి అన్నీ పట్టించుకున్న వాళ్ళు ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు. కానీ నువ్వు ఎదుగుచుండగా యవన దశానికి వచ్చిన తర్వాత వాక్య ఆధారం బట్టి చెప్తాను. యవన దశానికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగ ఉండాలంటే, యవనస్తులారా అంటాడు, మీరు బలవంతులు. యోహాను పత్రికలో మనం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది అంటాడు. అలాగే యవన కాలం ముందు దేవుని యొక్క బిడలు
దేవుని చేతులు ఎలాగ ఉండాలట? బలమైన బాణం వలె ఉండాలి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సో ఫస్ట్ స్టేజ్లో నిన్ను గురించి నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకో అక్కర్లేదు. తల్లిదండ్రులే సమస్తాన్ని చూసుకుంటారు. ఈ తల్లిదండ్రులు నియమించింది ఎవరు? దేవుడే. ఆయన లేకుండా ఏ తల్లిదండ్రులు కూడా నిన్ను పోషించలేరు. ఆయన సహాయం లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన తోడు లేకుండా ఎవరు నిన్ను పోషించలేరు. ఎవరు నిన్ను పైకి తీసుకొని రాలేరు, ఉన్నత స్థితిలోనికి తీసుకురాలేరు. ఆయన తోడు ఉండాలి. ఓకే, ప్రభుకి స్తోత్రం. సెకండ్ స్టేజ్ ఏంటి? యవన దశ. ఈ యవన దశానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే నీ అంతటా నీవు నిలబడాలి. యవన దశ అన్న వెంటనే బలవంతులు అని అర్థం. యవనస్తులారా మీరు బలవంతులు అంటాడు. యవన దశానికి వచ్చినప్పుడు తనంతట తాను నిలబడాలి. నిలబడాలి అనే పదానికి అర్థం ఏంటంటే కాళ్ళలో నిలబడే అర్థం కాదు. నిలబడాలి అనే పదానికి అర్థం ఏంటంటే యవనస్తులు తమంతట తాను తల్లిదండ్రులు ఏ బాధ్యత అయితే అప్పటి వరకు కలిగి ఉన్నారో ఆ బాధ్యతను మోయగలిగిన స్టేజ్లోనికి రావాలి. స్తోత్రం చెప్పాలి. ఆ బాధ్యతను వహించగలిగిన స్థితిలోనికి రావాలి. వారు చేస్తున్న పనులు నీవు కూడా చేయగలిగిన స్థితిలోనికి రావాలి. దాన్ని చూసి నువ్వు వెనుకెళ్ళావంటే నీ అంతటా పిరుకోలు ఎవరు లేరు. నువ్వేమాత్రం కూడా భవిష్యత్తులో ముందుకు కొనసాగలేవు. ఇది ఎవరు కూడా తప్పించుకోలేరు. యూ హ్యావ్ టు డూ ఇట్. ఇది ఫస్ట్ మన మైండ్ ఫిక్స్ చేసుకుంటేనే మనం దేన్నైనా ముందుకు సాగలం, లేదా ఎదిరించగలం, లేదా మనము జయించగలం. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో యవన దశలో దైవ వాక్యం చెప్తుంది ఏంటంటే నువ్వు నిలబడాలి. ఏ స్టేజ్లోనికి రావాలి? అందుకే మీరు భారతదేశం యొక్క మామూలుగా లెక్క ప్రకారముగా మైనర్ అండ్ మేజర్ అంటారు. ఎవరు మైనరు? 18 సంవత్సరము కంటే క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా మైనర్లోనికి వస్తారు. 18 సంవత్సరం దాటిన తర్వాత మేజర్లోనికి వస్తారు. సో మీరు గమనించండి, 18 సంవత్సరం వరకు చెప్పాలంటే తల్లిదండ్రులు అన్ని విషయాలని గురించి పట్టించుకోవాలి. ఆ తర్వాత వదిలేమని అర్థం కాదు, వాళ్ళు పట్టించుకుంటారు. బట్ 18 సంవత్సరాల తర్వాత నీ అంతటా నువ్వు నిలబడాలి. ఎవ్రీ వర్క్ యూ షుడ్ డూ. ప్రతి పని కూడా నువ్వు చేయాలి. 18 సంవత్సరం దాటిన తర్వాత కూడా ఇంకనూ నువ్వు ఏ పని చేయకుండా ఉన్నావంటే ఆ తర్వాత భవిష్యత్తులో నీవు బాధను అనుభవిస్తావు. ఏ వ్యక్తి అయితే వినండి, ఏ వ్యక్తి అయితే ముందు నుండి కష్టపడతారో, ఇది సింపుల్ విషయం అండి. నువ్వు ముందు కష్టపడితే భవిష్యత్తులో సుఖం అనుభవిస్తావు. లేదండి నేను ఎప్పుడు కూడా సుఖంగానే ఉంటానంటే మాత్రం భవిష్యత్తులో కష్టం అనుభవిస్తావు. ఏది యుక్తమైనదో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు సాగితే నీ జీవితం బాగుంటుంది. హల్లెలూయా. సో దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? నీ ఆలోచన ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీ యొక్క తలంపు ఏంటి? ఇదే కొనసాగిపోతాము కాదు. ఇక్కడ యవన దశలో ఏం చేయాలో అది చేయాలి. చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలో చేయాలి. ఎవరికి లోబడాలో వారికి లోబడాలి. అందుకే లేఖనం సెలవిస్తుంది, ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వమని అంటాడు. ఎవరికి ఇవ్వాల్సిన ఘనత వారికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి, ఎవరికి లోబడాలో వారికి లోబడాలి. ప్రభుకి స్తోత్రం. అండ్ దెన్ తర్వాత వస్తుంది సెకండ్ స్టెప్ ఏంటంటే పెళ్ళి కాకముందు యవన దశలో ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. మనకు ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవచ్చు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్ళి అయిన తర్వాత వ్యవస్థలు మారుతాయి. పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టుగా ఉండదు. ఒకడు నువ్వు సపరేట్గా రావాలి, నీ బాధ్యతను వహించారు. అప్పటి వరకు ఒకవేళ నువ్వు అబ్బాయి అనుకో, అప్పటి వరకు ఆ తల్లిదండ్రులే మొత్తం చూసుకున్నారు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నీ బాధ్యతను చూసుకోవాలి. నీ గురించి మాత్రం ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ భార్య బాధ్యత కూడా చూడాలి. పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ భర్త గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు ఓకే, మీరు గమనించండి, ఇక్కడ వ్యవస్థలో ప్రతి స్థానాల్లో కూడా మార్పు అనేది కనబడుతూనే ఉంది. తలంపులు మారాలి,
ఇంట్లో చిన్నప్పుడు ఎలాగున్నావో అదే విధంగా యవ్వన దశలో ఉండకూడదు. యవ్వన దశలో ఎలాగున్నావో పెళ్ళి అయిన తర్వాత కూడా అదే విధంగా ఉండాలంటే కుదరదు. వ్యవస్థలను మార్చుకోవాలి, స్థితిగతులను మార్చాలి. ప్రభుకి స్తోత్రం. దానికి అనుకూలంగా మనం నడుచుకోవాలి. అందుకే యూ హ్యావ్ టు ప్రే ఎవ్రీడే, లార్డ్ గివ్ మీ యువర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. మీ జ్ఞానాన్ని, నీ బుద్ధిని, వివేకమును, నీ తెలివిని ప్రభువా నాకు అనుగ్రహించు. హౌ టు మెయింటైన్ ద ఫ్యామిలీ, ఆర్ హౌ టు మెయింటైన్ ది సిచ్యువేషన్, హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. స్థితిగతులను ఏ విధంగా నడిపించగలను, కొనసాగించగలను, తగిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని ప్రభు దగ్గర అందుకే ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. పెళ్ళి కాకముందు, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ అది ఇంట్లో ఉంటున్నారు. పెళ్ళి కాకముందు అన్ని విషయాలు ఎవరు చూసుకుంటారు? తల్లిదండ్రులు చూసుకుంటారు. బట్ పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఏ బాధ్యత వస్తుంది? ఇప్పుడు నీవే ఇంటి బాధ్యత చూసుకోవాలి. ఇంటి అద్దె ఇప్పుడు నువ్వే కట్టాలి. కరెంటు బిల్లు నువ్వే కట్టాలి. ఓకే, గ్యాస్ బండ నువ్వే ఆవిడిపించాలి. మొబైల్ రీఛార్జ్ నువ్వే చేసుకోవాలి. ఇక నీకు పిల్లలు పుడితే ఆ పిల్లల గురించి ఇప్పుడు బాధ్యత నువ్వే చూసుకోవాలి. వాళ్ళని చదివించిన బాధ్యత నువ్వే చూసుకోవాలి. చదివించడానికి కావాల్సిన ఆర్థిక విషయాలన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. వారు వెళ్ళడానికి కూడా, రాకపోక విషయంలో కూడా, ఆటో ఛార్జ్ అనుకోండి, బస్సు ఛార్జ్ అనుకో, అవన్నీ కూడా నీవే. ఒకప్పుడు తల్లిదండ్రులు చూశారు. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళే చేయాలి. అది మనస్తత్వాన్ని మార్చుకోవాలి. సో దేవుడు ఒక్కొక్క వ్యక్తిని అసలు ఎందుకురా బాబు అని అనుకోండి. కొంతమంది పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడతారు. అయ్యో బాబు ఇవన్నీ ఉన్నదా, వద్దురా బాబు అని. నువ్వు వద్దు అని అనడం కాదు, అసలు నీ పట్ల దేవుని యొక్క తలంపు ఏమన్నది. నన్ను అడిగితే దైవ వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ దేవుడు నాజీరు చేశాడు అనుకోండి, పెళ్లి చేసుకొని ఉండవచ్చు. వాళ్ళకి ఉండవురా బాబు అని ప్రభు చెప్పాడు అనుకోండి, పెళ్లి చేసుకోకుండా ఉండవచ్చు. కానీ దైవ వాక్యం చెప్తుందంటే అబ్రహాము ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే అబ్రహాము జనములకు తండ్రిగా ఉన్నాడు. మరి శారా జనములకు. సో నీవు రిబికాను ఆశీర్వదిస్తూ వారి అన్న వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే, అమ్మ నువ్వు వేవేలకు తల్లి అవ్వదుగాక. అంటే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలో ఒక ప్రణాళిక ఏంటంటే, నువ్వు అనేకులకు తండ్రిగా మారాలి, నువ్వు అనేకులకు తల్లిగా. ఇది దేవుని చిత్తం. ఓకే, సంకల్పం. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్తాం. కానీ ఈ జీవితంలో కొనసాగుతుండగా సమ్టైమ్స్ నువ్వు చేస్తున్న వర్క్ ప్లేస్లో ప్రతికూలత వస్తుంది. ప్రతికూలత వచ్చిన వెంటనే వదిలేస్తానని కాదు. దేవుడు అసలు ఎందుకు అక్కడ నిన్ను పెట్టాడు, ఏమి నేర్పించబోతున్నాడు. ఇంకో మాట, జీవితం అనేది ఒక పోరాటం అన్నాను జీవిత యాత్రలో. అదే సమయంలో జీవితం అనేది ఒక పాఠం. దేవుడు ఒక లెసన్ నుండి మరో లెసన్ దగ్గరికి తీసుకెళ్తాడు. అందుకే ఒక స్థలం నుండి మరో స్థలానికి తీసుకెళ్తాడు. ఒక రకమైన వ్యక్తి నుండి దేవుడు మరొక రకమైన వ్యక్తుల దగ్గర తీసుకెళ్తాడు. వాళ్ళ దగ్గరికి మనం వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు బాగుంది, ఇక్కడేంటి ఇలా ఈ విధంగా ఉంది, ఇంత ప్రతికూలంగా ఉంది అని అనుకుంటాం. నో, అక్కడ ప్రభువు నిన్ను ఎందుకు తీసుకెళ్ళాడంటే ఒక స్టేజ్ నుండి మరో స్టేజ్ తీసుకెళ్ళడానికి ఏంటంటే ఒక కొత్త పాఠాన్ని నీకు నేర్పించడానికి ప్రభు స్థలానికి తీసుకెళ్ళైతే, ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్ళైతే, లేక అటువంటి వ్యక్తులను నీ దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, వినండి శ్రద్ధగా, సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటంటే సమస్తమును చేయగలిగిన కనుక దేవుడు కూడా ఏం చేస్తాడంటే తన బిడ్డలందరూ కూడా అన్ని విషయములలో అనుభవపూర్వకంగా పాఠాలు నేర్చుకోవాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. రైట్, ప్రభుకి స్తోత్రం చెప్దాం. బైబిల్ గ్రంథం నుండి కొద్ది మాటలు ఇప్పుడు సులువైన విధంగా మీకు చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు మనం చూసుకున్నప్పుడు, మొదటి వచనాలు మనం గమనించినప్పుడు అబ్రహాము తన యొక్క తండ్రి ఇంటి దగ్గర ఉన్నాడు. అబ్రహాము ఏమనుకున్నాడంటే, మా నాన్నగారు మా అన్నలు ఉన్నారు, మేమందరూ కూడా మంచి స్థలం ఉంది, పొలాలు ఉన్నాయి, అలాగే మాకు ఆస్తి మందలు ఉన్నాయి,
కాబట్టి ఈ విధంగా మాకు ఇంకా ఏం పర్వాలేదు, అంతా మేము క్షేమంగా ఉంటాం. నేను కానీ, నా భార్య కానీ, నాతో పాటు ఉన్న పనివారు కానీ, ఎవరైనా సరే అందరూ మేము క్షేమంగా ఉంటాం అనే ఆలోచనతో స్థిరపడిపోదామని అనుకున్నాడు ఆయన. ఇది ఆయన తలంపు. కానీ అబ్రహాం పట్ల దేవుని తలంపు ఏంటి? అబ్రహాము, ఈ దేవుడిని యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ ఏమంటాడంటే, అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపింపే దేశమునకు వెళ్ళుము అంటాడు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అబ్రహాం యొక్క ఉద్దేశము, అబ్రహాం యొక్క తలంపులు, అబ్రహాం యొక్క ఆలోచన అంతా ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారో అక్కడే ఉండి, అక్కడ ఒక ఇల్లు ఉన్నది కనుక, ఆస్తి ఉంది కనుక, పొలాలు ఉన్నాయి కనుక, అలాగే మందలు ఉన్నాయి కనుక అక్కడే స్థిరపడిపోదాం అనుకున్నాడు ఆయన. ఇది ఆయన ఆలోచన. కానీ దేవుడేమన్నాడు? నేను నీ పట్ల కలిగి ఉన్న తలంపులు ఎంతో ఉన్నతమైనది కనుక, ఎంతో గొప్పది కనుక, నువ్వేమో కేవలం నీ దగ్గర ఉన్న వారికి దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావు, నువ్వేమో కేవలం నీ మట్టుకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావు. కానీ నేను నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నేను నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తాను. భూలోకంలో ఉన్న వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఇది నీ పట్ల నేను కలిగి ఉన్న ఆలోచన అన్నాడు. ప్రభుకి స్తోత్రం. అబ్రహాము యొక్క తలంపు, అబ్రహాము యొక్క ఆలోచన సంకుచితమైనది, కొద్దిపాటిది. కానీ దేవుని ఉన్న ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశం అబ్రహాము పట్ల ఎంతో ఉన్నతమైనది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో మనం చదువుకుంటే 11వ వచనంలో అంటాడు, మీ ఎడల నేను కలిగి ఉన్న తలంపులు అది ఎటువంటిదంటే, అది హానికరమైనవి కాదు, కానీ రాబో కాలంలో అది మీకు నిరీక్షణ కలిగించినట్లుగా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అంటాడు. ఇదే యెహోవా. సో ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో చెప్తున్న మాట, జెరమియా చాప్టర్ 29 and verse 11లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న తలంపులు ఎటువంటిది అంటే, ఇక్కడ అంటున్నాడు సమాధానకరమైనది, రెండోదిగా మీకు నిరీక్షణ పుట్టించగలిగినది. స్తోత్రం. అది కూడా ఎప్పుడు గురించి మాట్లాడుతుంటే, రాబో కాలాన్ని గురించి కూడా దేవుడు అంటున్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగును. సో దేవుని యొక్క ఉద్దేశం అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి దేవుని దగ్గర? ప్రభు, అలాగైతే నా పట్ల నీ యొక్క సంకల్పం ఏంటి? వాట్ ఐ హ్యావ్ టు డూ లార్డ్? నన్ను ఏం చేయమంటావు? వాట్ టు డూ? ఏం చేయాలి ప్రభు? ఆ ఉద్దేశానికి బయలుపరచు. నీ యొక్క సంకల్పం నాకు తెలియజేయి ప్రభు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 40వ కీర్తనలో మనం చదువుకుంటే ఇంకా అద్భుతమైన మాట అక్కడ కనబడుతుంది. 5వ వచనములో, 40వ కీర్తన 5వ వచనము ఒకసారి చదువుదాం. యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల మీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 5వ వచనంలో అంటాడు, దేవా నీవు మా ఎడల కలిగి ఉన్న, సామ్స్ చాప్టర్ 40 ఓకే verse 5లో అంటున్నాడు, నీవు మా ఎడల కలిగి ఉన్న తలంపులు ఎంతో బహు విస్తారములు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వినండి వినండి, నా వైపు చూస్తూ వినండి. ఎవడైనా మనకు ఒకవేళ నిజంగానే మా పట్ల ప్రేమ కలిగి ఉదారంగా ఎవరైనా మనం సహాయం చేయడానికి వచ్చారనుకోండి, నేను అడిగిన ప్రశ్న శ్రద్ధగా జవాబు ఇవ్వండి. ఎన్నిసార్లు సహాయం చేయగలరు? ఎన్నిసార్లు సహాయం చేయగలరు? ఓకే. కానీ దేవుడిని చూడండి, ఒకసారి చేయగలరు, మా అయితే 2 సార్లు. ఏంటంటే ఏదో ఒకసారి చేశాను, కానీ ప్రతిసారి మా మీదే మీరు ఆధారపడితే ఎలాగండి? సింపుల్. కానీ దేవుడు అంటాడు, మీ ఎడల నేను కలిగి ఉన్న తలంపులు బహు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కొంచెం కాదు,
ఒకటి రెండు కాదు, బహు విస్తరములంటూ అది లెక్కకు మించినది. స్తోత్రం, హల్లెలూయా. అది లెక్కకు మించిన ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఆ లెక్కకు మించిన ఉద్దేశము, తలంపులన్నీ కూడా అన్నీ ఆశీర్వాదకరమైనదే, ఒక్కడి కూడా హానికరమైనది కావు. ప్రభుకి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన దేవుని వాక్యమునకు ఎంతగా మనం లోబడతామో అంతగా దేవుడు తన ఉద్దేశమును మన పట్ల నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో ఏమంటాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను కోరుచున్నాను అంటాడు. ప్రభుకి స్తోత్రం. ఎంతగా దేవుని వాక్యానికి లోబడతావు, ఎంతగా దేవునికి విధేయత చూపుతావు, ఇష్టడుగా జీవిస్తావు, ఆయన నీ పట్ల కలిగి ఉన్న సంకల్పాలన్నీ కూడా, ఉద్దేశములన్నీ కూడా, తలంపులన్నీ కూడా నెరవేరుస్తూ వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 139వ కీర్తనలో కూడా ఇంకా కొన్ని మాటలు చెప్తాడు. 139వ కీర్తన, Psalms 139 verses 16 to 18, 16 నుండి 18 వచ్చిన వరకు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియములు, వాటి మొత్తం ఎంతో గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క తలంపులను కూడా ప్రియమైనదిగా అంటూ అది ఎంతో గొప్పది అని చెప్పిన తర్వాత కీర్తనకారుడైన దావీదు ఏమంటాడంటే, నేను దాన్ని లెక్కిస్తాను అనుకుంటే ప్రభువా, అది ఇసుక కంటే కూడా లెక్కకు ఎక్కువ ఉన్నది. స్తోత్రం. దేవుడు కలిగి ఉన్న లెక్కింప సఖ్యము కానీ ఆయన యొక్క ఉన్నతమైన దీవనకరమైన తలంపులలో ఎన్ని తలంపులు మీ జీవితంలో నెరవేర్చబడ్డాయి? ఎన్ని? అందుకే కదా ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ తలంపులు నా పట్ల నెరవేర్చు. నీ ఉద్దేశం, ఆ మంచి ఉద్దేశం ప్రభు, ఆ ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, సమాధానకరమైన, నిరీక్షణ కలిగిన ఆ ఉద్దేశాలన్నీ కూడా, సంకల్పాలన్నీ కూడా లార్డ్ నెరవేర్చు ప్రభువా. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు వేవేల కొలది, వారికి మాత్రం కాదు, విశ్వసిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా దేవుడు అతన్ని మార్చాడు. ప్రభుకి స్తోత్రం. యోసేపు జీవితం చూడండి. యోసేపు కళకు చూశాడు. కళ చూసిన తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గర కళను చెప్పాడు. భావం చెప్పలేదు, కానీ కళ భావం వాళ్ళ నాన్నగారికి అర్థమైంది. అందుకే రే, ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే ఈ మాటలు చెప్పామనుకో మీ అన్నలందరూ కూడా నీ మీద పగపడతారు, కనుక ఇది చెప్పొద్దు, మౌనంగా ఉండు అంటాడు. యోసేపు గురించి ఆలోచన చేసినప్పుడు బహుశా ఎందుకంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ పొందిన వాడినా తాను అనుకుని ఉంటాడు, ఇక ఇలాగే నా జీవితం కొనసాగుతుంది అని. కాదు, అలా జరగలే. అతని పట్ల దేవుడు కలిగి ఉన్న, తన దేశంలోనే ఉండి, తన ఇంటి వారితోనే ఉండి, తన కుటుంబంతో మాత్రం ఉంటానని ఊహించుకున్న ఈయన, నాకున్న ఇక 10 మంది అన్నదమ్ముల ప్రేమ నేను ప్రతిదినం అనుభవిస్తాను అనుకుంటున్న ఈయన జీవితంలో సంపూర్ణముగా తన తలంపుకు, తన ఆలోచనకు వ్యతిరేకముగానే మారిపోయాయి. నీ జీవితంలో ప్రతికూలత నీ స్వజనుల యొద్ద నుండి వస్తే దానిని అంగీకరించు. వాటిని అంగీకరించు. నా స్వజనులే ఇలాగంటారా నాకు అని అనకుండా దాన్ని అంగీకరించు. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తాడు. ప్రభుకి స్తోత్రం. అరే, యోసేపు తన సొంత అన్నదమ్ములే కదా అతన్ని తీసుకెళ్ళి గోతులు పడేశారు. ఆ తర్వాత అతన్ని ఇస్మాయిలు చేతికి అమ్మి వేశారు. యోసేపు జీవితాలు అన్నాడు ఊహించుకోలేదు ఈ విధంగా జరుగుతుందని. ఎందుకంటే తన ఆలోచన వేరు. అన్నదమ్ములు కదా నన్ను ఏం చేస్తారు అనుకున్నాడు. నన్ను ప్రేమిస్తాడు కానీ నాకు ఎటువంటి హాని
చేయరు అనుకున్నాడు ఆయన. ఇది ఆయన ఆలోచన. కానీ ప్రతికూల పరిస్థితిని కూడా దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు ఎటువంటి గొప్ప దేవుడు అంటే ప్రతికూల పరిస్థితులు సహితము ఆయన అనుకూలంగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన మారను మధురముగా, చేదును మధురముగా మార్చగలిగిన ప్రభు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగును. సో యోసేపు జీవితం మీరు చూడండి, ఒక్కొక్క ఘట్టాన్ని చూస్తున్నప్పుడు స్థిరత్వం కనబట్టలే. ఒక్కసారిగా ఆయన పైకి రాలేదు, కానీ స్థిరత్వం కనబట్టలేదు. కానీ ఎలాగుందంటే తన ప్రారంభ దశలో చచ్చిపోతానేమని స్టేజ్కి వచ్చాడు. ఇక నాకు ఈ సహాయం చేసేవాడు ఎవరు లేరు అనుకున్నాడు. ఇక నా బ్రతుకు ఇక ఎంత అనుకున్నాడు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు అతడు అమ్మబడి దాసత్వపు స్థితిలో ఉన్నాడు. తన స్టేజ్ ఎలాగ మారుతుందో చూడండి. దాసత్వం నుండి చివరికి అవమానం పొంది చేయకూడని పని చేశానని చెప్పి అవనిందాల నేరాలు మోపబడిన వాడే చెరసాలలోనికి వెళ్ళాడు. ఏ స్టేజ్లో ఏం బాగలే. స్టేజ్ అంటే పదానికి అర్థం ఏంటంటే స్థితి. ఒక స్థితి నుండి మరో స్థితిలోనికి వెళ్తున్నప్పుడు, ఒక స్థానం నుండి మరో స్థానానికి వెళ్తున్నప్పుడు అసలు స్థితిగతులు ఏమీ బాగోలే. ఇలాగ జరుగుతుంటే ఎవరైనా సరే, వింటున్నారా అందరూ? హల్లెలూయా. ఇలా జరుగుతుంటే ఎవరైనా సరే నేను బాగుపడిపోతాను, నేను ఉన్నత స్థితికి వెళ్ళిపోతాను, నేను అధికారంలోనికి వచ్చేస్తాను అనుకుంటారు ఎవరైనా? ఎవ్వరు ఊహించారు. సో యోసేపు యొక్క ఆలోచన విధానంగా గమనించినప్పుడు అతడు దేవుని యందు భయభక్తు కలిగిన వాడు గనుక దేవుని మీద మాత్రం నమ్మిక కలిగి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు, శ్రమలు వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే వాటిని అన్నిటి కూడా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. సో మీకు భౌతికంగా మీకు చెప్పేది ఏంటంటే, ఒక స్థలం నుండి మరో స్థలానికి వెళుతున్నప్పుడు అతని యొక్క స్థితిగతులు ఏమీ బాగులే. సరే, ఇక్కడ నుండి తప్పించుకోవడానికి వెళ్దామంటే అక్కడ బాగులే, ఎక్కడ కూడా అతని స్థితిగతులు బాగులే. కానీ చెరసాలకు వెళ్ళిన తర్వాత దేవుడు అతని జీవితంలో ఉన్నాక ఆ శ్రమలన్నిటి కూడా ఒక సమాప్తాన్ని కలుగజేశాడు దేవుడు. హల్లెలూయా. అతనికి అక్కడ ఆ శ్రమను సమాప్తం చేసిన తర్వాత ఉన్నత స్థితిలోనికి ప్రభు తీసుకొచ్చాడు. డైరెక్ట్గా చెరసాల నుండి సింహాసనం దగ్గరికి దేవుడు తీసుకెళ్ళగలిగాడు. హల్లెలూయా. మీరు చూడండి, నేటి రోజుల్లో కానీ అప్పటి కాలంలో కానీ రాజ్యాలు సంపాదించుకోవడానికి కానీ యుద్ధం చేశారు. రాజ్యాలు సంపాదించడానికని యుద్ధం చేసి అవతల ప్రతిపక్షంలో ఉన్న వారిని చంపివేశారు. కానీ యోసేపు ఎవరిని చంపలేదు, ఎవరికి వ్యతిరేకంగా లేవలేదు, ఎవరికి వ్యతిరేకముగా పోరాటము చేయలేదు. కేవలము దేవుని యొక్క ఉద్దేశమును, సంకల్పానికి లోబడ్డాడు కనుక ప్రభు అతన్ని సింహాసనంలో కూర్చుండబెట్టాడు. స్తోత్రం. ఎంత గొప్ప అధికారము కలిగి ఉన్నాడంటే ఆ వచనం చదివిన రోజు నిజంగా అది నాకు అర్థమైన తర్వాత నేను ప్రభువును స్తుతించాను. ఆహా, ఇంత గొప్పగా నువ్వు కార్యం చేస్తావా ప్రభువా. ఎందుకు తెలుసా? ఫరో అంటాడు, ఫరోను నేనే, కానీ నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో వారి యొక్క చేతులు కానీ కాళ్ళు కానీ ఆడించడానికి వీళ్ళదంటాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీ సెలవు లేకుండా, ఎవరు సెలవు లేకుండా అని చెప్పాలి? నా సెలవు లేకుండా ఎవడేం చేయడానికి వీళ్ళదనాలి రాజుగారు. కానీ అక్కడ ఏమంటున్నాడంటే రాజు యోసేపుతో నీ సెలవు లేకుండా, ఫరోను నేనే కాదంటలేదు రావు అంటున్నాడు. ఎంత ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళి, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు అతనికి అనుగ్రహించాడు. స్తోత్రం. హల్లెలూయా. తన ఉద్దేశాలు వేరు, తన తలంపులు వేరు. ఊహించుకున్నాడా? అనుకున్నాడు? అసలు కళ అయితే దేవుడు చూపించాడు. కానీ ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశ అధికారిగా ఉంటాడని ఊహించుకున్నాడు ఎప్పుడైనా? అనుకోలే. ప్రభు చెప్తున్నాడు, అందుకే మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనది. ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతమైనది నా తలంపులు మీ పట్ల. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. బట్ దేవుని యొక్క తలంపులను మీ జీవితంలో నెరవేర్చబడాలంటే నేను మరలా చెప్తున్నాను, ఆయన యొక్క ఉద్దేశమునకు, ఆయన చిత్తమునకు మనం లోబడాలి. విధేయత చూపినప్పుడు దేవుడు ఉన్నత కార్యం చేస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాను. సెకండ్ పాయింట్లోనికి మీకు తీసుకెళ్ళగలను.
చాలామంది ఉన్నారు, కానీ ముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్తున్నాను. దావీదు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథంలో 1 Samuel chapter 16 16వ అధ్యాయంలో చూసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను, వినండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలమో దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ప్రభుకు స్తోత్రం అని చెప్తాను. సమూయేలుతో ప్రభు మాట్లాడాడు. సమూయేలు, ఇదిగో సౌలు గురించి ఎంతకాలం బాధపడతావు? ఏదో అయిపోయింది, ఇంకా అంతే, అదని ఇంకా మర్చిపో. ఇజ్రాయేల్ దేశం మీద రాజుగా ఒక వ్యక్తిని నేను నియమించబోతున్నాను. వాడెవడంటే, బెత్లెహేములో ఉన్న యెషై అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యెషైకి కుమారులలో ఒకరిని నేను నియమించబోతున్నాను. కనుక తైలపు కొమ్ములో తైలం పట్టుకొని వెళ్ళి అతన్ని అభిషేకించు, రాజుగా ప్రతిష్ఠించు అంటాడు. ప్రభుకి స్తోత్రం చెప్తా. నేను చెప్పే మాట శ్రద్ధగా ఉన్నాను. కనీసం యెషై ఇంటికి వెళ్ళిన తర్వాత, యెషై ఇంటికి కాదు, బెత్లెహేముకి వెళ్ళిన వెంటనే బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ కూడా సమూయేలును చూచిన వెంటనే భయముతో వణికిపోతున్నారు. ప్రవక్తలు, దేవుని సేవకులు అన్న వెంటనే ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప భయం, మనకేమో గొప్ప ధైర్యం. అవునా కదా? దైవజనులు అంటే భయం లేదు మనకి. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ భయపడ్డారు. పట్టణానికి వచ్చిన వెంటనే సమాధానంతోనే వస్తున్నారా అని అడుగుతున్నారు వాళ్ళు. అయ్యా, మీరు మా పట్టణానికి వచ్చారు, బాగానుంది, సమాధానంగానే వస్తున్నారా? ఆయన సమాధానంగా వస్తున్నారంటే సంతోషమే. ఒకవేళ సమాధానము కాదు అన్నాడు అనుకో, ఇక అంతే, వారికి ఏదో నష్టము కలగబోతుంది. అందుకే వారి భయం. అందుకే అడుగుతున్నారు, అయ్యా సమాధానంతో వచ్చారా అంటే, భయపడొద్దయ్యా, నేను సమాధానంగానే వచ్చాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇందులో దేవుని బిడ్డలారా నేర్చుకోవాలి. దైవ సేవకులకి గౌరవించడం నేర్చుకోండి. వారిని మీరు గౌరవించడం ద్వారా ప్రభువు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఓకే, వారిని అవమానపరిస్తే, వారిని అగౌరవపరిస్తే మీ జీవితాలు కూడా అవమాన పాలవుతుంది. అందుకే దైవ సేవకులను నువ్వు గౌరవించడం అనేది నీకు ఆశీర్వాదం. రైట్, ప్రభుకు స్తోత్రం చెప్దాం. సో దేవుని వాక్య ఆధార ప్రకారముగా అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళందరినీ కూడా సిద్ధపరచమన్నాడు. ఊరులందరూ కూడా ఏమని చెప్పాడంటే, మనం ఒక బలిని అర్పణ చేయబోతున్నాం కాబట్టి మీరు అందరూ ప్రిపేర్ అవ్వమంటే ఊరులందరూ ప్రిపేర్ అయ్యారు. కానీ ప్రత్యేకంగా యెషై కుటుంబానికి మాత్రం ఏమంటాడంటే, నీ కుమారులందరూ కూడా శుద్ధి చేసి తీసుకురారా బాబు అన్నాడు. ఏదో జరగబోతుంది అనుకుంటున్నారు వాళ్ళు, నిజంగానే జరుగుతుంది. మొత్తం వచ్చింది అందరూ, దేవునికి బలి అర్పణ చేసింది అందరి పక్షముగా దేవునికి బలి అర్పణ చేశారు. కానీ ఆయన అపాయింట్ చేసింది మాత్రం, ఎంచుకున్నది మాత్రం కేవలం యెషై కుమారులలో ఒకడిని. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో మీరు గమనించండి, చాలా అద్భుతమైన విషయం మనకు కనబడుతుంది. మొదటిది, తండ్రి కూడా తన బిడ్డల గురించి అంత ఆలోచన కలిగి ఉండలేదు. యెషై తన కుమారులలో మిగిలిన కుమారుల గురించి ఆయన ఏమనుకుంటే, చాలా బాగానే ఉన్నారు, ఉన్నత స్థితిలో ఉన్నారు, అంటే బహుశా సామర్థ్యము కలిగిన వారు యుద్ధానికి వెళ్ళడానికైనా సరే, లేకపోతే మిగిలిన పనులు చేయడానికైనా సరే, వారికి ఉన్న పొలం కావచ్చు, లేకపోతే వారికి ఉన్న మందలు కావచ్చు, గొర్రెల మందలు కావచ్చు, ఓకే, అవన్నీ కూడా చూసుకోగలిగిన సామర్థ్యము మిగతా పిల్లలందరూ కలిగి ఉన్నారు. కానీ ఈయన మాత్రం దేనికి పనికిరాడు అనే స్థితిలోనికి వచ్చి
కేవలం గొర్రెలు కాయడానికి తప్ప ఇంక దేనికి పనికి రాడు అనుకో. ఇది వాళ్ళ నాన్నగారు కూడా తన బిడ్డ పట్ల కలిగి ఉన్న ఆలోచన ఇది. ఎందుకంటే ప్రవక్త అయిన సమూయేలు నీ కుమారులను పిలిపించమన్న వెంటనే ఎవరిని పిలిచారు? ఈయన ముందు ఉన్న 7 కుమారులను పిలిచాడు, కానీ 8వ వాడైన ఈయనకి మాత్రం పిలవలేదు. అంటే పిలవలేదంటే అర్థం ఏంటి? వాడు దీనికి పనికి రాడని ముందుగా అనుకున్నాడు తల్లి, వాళ్ళ నాన్నగారే. అందుకే దయచేసి వినండి, మీ బిడ్డల విషయంలో ఎన్నడూ కూడా తక్కువ అంచనా చేసి వారిని దేనికి పనికిస్తామో దేనికి పనికి రాదు అనేక స్టేజ్లోనికి నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభు వారి పట్ల నీ చిత్తము సంకల్పం ఏంటో నెరవేర్చమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. టైం విల్ కమ్, సమయం వస్తుంది, దేవుడు తగిన సమయంలో వారిని పట్టుకుంటాడు. ఆమెన్. ఈవెన్ మై సెల్ఫ్ నా మట్టుకు నేను బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నీ సంకల్పం వారి జీవితంలో నెరవేర్చు. ప్రజెంట్ అన్ని విషయాలు కనబడకపోయినా వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నాకు ఒక విషయం తెలుసు, తగిన సమయంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన పట్టుకుంటాడు, లేవనెత్తుతాడు, ఆయన తన చిత్తానుసారంగా దీవిస్తాడు. హల్లెలూయా. సో ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. అందుకే మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఇక అంతే, వీడికి అంతే అనుకో. ఈ యెషయా ప్రవక్త కూడా ఏమనుకున్నాడు? ఎస్ఐ ఏమనుకున్నాడు అంటే, దావీదు గారి నాన్నగారు ఇక ఈ దావీదు దేనికి పనికిరాడని చెప్పేసి 7 పిలిపించాడు. కానీ దేవుడు అంటున్నాడు ప్రవక్త ద్వారా, 7 కాదని బాబు, ఇంక ఎవరైనా నీకు కుమారులు ఉన్నారా అని అంటే, ఉన్నాడు సార్, కానీ ఒకడు కడసరి వాడు ఉన్నాడు, చివరి వాడు లాస్ట్ వాడు ఉన్నాడు, అయితే వాడు ఇంకా అంటే గొర్రెలు కాచుకుంటా అంటే గొర్రెలు కాయడానికి పనికి వస్తాడని చెప్తున్నాడు ఈయన. నీ బిడ్డల గురించి నీకు సరైన ఉద్దేశం లేదు, కానీ నా దేవునికి నీ బిడ్డల గురించి మాత్రం ఉన్నతమైన ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఎటువంటి ఉద్దేశం అని చెప్తున్నా మరలా, సమాధానకరమైనది, ఆశీర్వాదకరమైనది, క్షేమకరమైనది, నిరీక్షణ పుట్టించగలిగిన తలంపును దేవుడు కలిగి ఉన్నాడు. అవన్నీ కూడా లెక్కకు మించిన తలంపులు. ప్రభుకి స్తోత్రం కలుగును. నీ బిడ్డల గురించి ఏమనుకుంటున్నావు? అందుకే ప్రార్థించు. రైట్. ప్రభుకి స్తోత్రం కలుగును. యోసేపు గురించి తల్లిదండ్రులు అనుకున్నారా ఆ స్టేజ్కి తీసుకెళ్తాడని? ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో రాజుగా నియమిస్తాడని వారు ఊహించుకున్నారా? నథింగ్. సరే, ఇక తప్పదు, సమూయేలు ప్రవక్త చెప్పారు కదా అని చెప్పేసి గొర్రెల మంద కాసుకుంటున్న వాడికి పొలంలో పంపించి ఒకరిని పంపించి పిలిపించి తీసుకొచ్చారు. అప్పటికప్పుడు వచ్చి స్నానం చేసుకొని మనవాడు ముందుకు వచ్చాడు. వాడు వస్తుండగానే దేవుని ఆత్మ అంటున్నాడు, ఇదిగో నేను నా ప్రజల మీద నియమించుకున్న ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఇతడే అన్నాడు. ప్రభుకి స్తోత్రం. మొత్తానికి అభిషేకించిన వెంటనే రాజు అయిపోయాడా? అవలే. తన జీవితంలో చాలా ప్రతికూలతను ఎదుర్కొంటూ ముందుకు అని సాగాడు. దేవుని ప్రజలను మీరు గమనించండి, గొర్రెల వెంబడి తిరుగుతున్న ఈయన్ని ఎక్కడో పొలాల్లో, గుట్టల్లో, లోయల్లో, కొండల్లో గొర్రెల వెంబడి తిరుగుతున్న ఈ వ్యక్తిని ప్రభు తీసుకొచ్చి ఇజ్రాయేలు దేశం మీదే, ప్రభుకి స్తోత్రం చెప్పాలి, రాజ్య పరిపాలన గురించిన కనీస జ్ఞానము కూడా లేని ఈ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు దేవుడు. దేవుని యొక్క తలంపులు ఎంతో ఉన్నది, గొప్పతమైనది. హల్లెలూయా. ఎంతో ఉన్నతమైనది. స్తోత్రం. యేసయ్య అనుకోలేదు, వాళ్ళ నాన్నగారు అనుకోలేదు, వారి అన్నదమ్ములు అనుకోలేదు, వారి తల్లిదండ్రులు అనుకోలేదు, వారి బంధువులు లేక దావీదు కూడా తనంతట తను ఎప్పుడు ఊహించుకోలేదు నేను అక్కడ ఆ స్టేజ్కి వెళ్తానని. కనుక నీ తలంపు నువ్వు మార్చుకోవాలి, నీ ఆలోచనను మార్చుకోవాలి, ప్రభు సముఖంలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఏదో చేయాలనుకుంటారు. ఇంకో విషయం చెప్పనా, నాకు పెద్దనాన్న అవుతారు, అని చనిపోయారు. పచ్చి హైందవుడు అని చెప్పవచ్చు ఆయనకి. ఎందుకంటే మొత్తం ఒక గది అంతా కూడా ఫుల్ ఈ నాలుగు గది అన్న వెంటనే 4 గోడలు ఉంటాయి కదా, మొత్తం 4 గోడ అంతా కూడా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని, అంటే దేవతల ఫోటోలు పెట్టుకొని మొత్తం ధూపం వేస్తాడు కదా, మొత్తం గది అంతా కూడా పొగతో నిండిపోయి ఉంటుంది. అంతే. అసలు ఆ గదిలోనికి ఎంటర్ అవ్వడానికే భయం వస్తుంది. అటువంటి వాడు తెల్లవారుజామున 4 గంటలు అయిందంటే లేచి
తన దగ్గర ఒక బెల్ ఉంటుంది, గడగడగడ వాయిస్తూ పాటలు పాడేవాడు. మరి నేను హైందవుడిని కాబట్టి నేను కూడా నాకు ఒక రకమైన ఆలోచన ఉండేది ఏంటంటే, నేను కూడా పెద్దోడైన తర్వాత అలాగే పాటలు పాడాలి, అలాగే పూజలు చేయాలి అనుకున్నా నేను. కానీ ఇప్పుడు వాటికి కాదు, ఎవరి గురించి పాడడానికి దేవుడు మార్చేశాడు. ఓకే, జీవము కలిగిన దేవుని గురించి నా నిజంగా చెప్తున్నా, నా ఆలోచన అలాగ ఉండేది ఆ పాటలు వింటున్నప్పుడు, రైట్. కానీ ప్రభు పూర్తిగా మార్చేశాడు. నా తలంపు వేరు, దేవుని యొక్క తలంపు వేరు కదా. ప్రభుకి స్తోత్రం. లేకపోతే మా కుటుంబంలో కనీసం మా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే క్రైస్తవులు ఉన్నారంటే ఎవరు లేరు. మా కుటుంబ సభ్యులు అందరూ కూడా హైందవులే. అసలు అంతవరకు ఎందుకు? ప్రభువు నమ్ముకున్న పక్కన పెట్టండి. నేను దేవుని సేవ చేస్తానని అనుకున్నానా? అనుకోలేదు, ఊహించుకోలేదు. నా జీవితంలో ఎప్పుడు దాని కొరకు ప్రార్థన ఎక్కడ ప్రార్థన చేస్తాను యేసుప్రభు వారు నాకు తెలియకపోతే. కానీ మీరు గమనించండి దేవుని ఉద్దేశాలు. ఇంకో విషయం చెప్పనా, భాష కాని భాషలో ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, నేను చదువుకుంది ఒడియా మీడియం, బట్ తెలుగు చదవడాన్ని దేవుడు కృప ఇచ్చాడు. మన తలంపులు వేరు, మనకు ఆలోచనలు వేరు, దేవుని చిత్తము వేరు. నేను ఎప్పుడు ఊహించుకోలేదు వైజాగ్ వస్తాను, ఇక్కడ పరిచయం చేస్తాను ఊహించుకోలే. మధ్య పాస్టర్ పాల్గొని కూడా ఏం చేశాడంటే, నాకు ఒరియా వచ్చిన విషయం తెలిసి ఆయన ఏమన్నాడంటే, మీకు అరకు ప్రాంతానికి పంపిస్తాను అన్నాడు. పరిచయం చేయండి. వెళ్ళాను అక్కడికి, నిజంగా వెళ్ళాను. ఆడికి వెళ్ళాను కానీ 3 రోజులే ఉన్నా, ఎక్కువ రోజులు ఉండలేదు. మార్చి ఏప్రిల్ నెల మనకు చలి వస్తుందా ఎండ ఉంటుందా? చలిగా ఉంటుందా లేకపోతే వేడిగా ఉంటుంది చెప్పండి? వేడిగా ఉంటుంది కదా. కానీ అరకు వెళ్తే మాత్రం ఒళ్ళు చల్ల. నాకేం తెలుసు అరకు పరిస్థితి, నాకేం తెలియదు కాబట్టి ఓన్లీ డ్రెస్ పట్టుకొని వెళ్ళిపోయాడు అంతే. అక్కడ 3 రోజులు మీటింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రులు బాబు ఎంత చలిగా ఉన్నదంటే వణుకుతుంది. ఆ జనాలు బయట పెద్ద పెద్ద మాను అంటే కర్ర మాను తీసుకొచ్చి దాన్ని కాలుస్తూ ఈ మంటను కాసుకుంటున్నారు. అంత స్థితి పరిస్థితి ఉంది. నాకు తెలియదు అక్కడికి పరిస్థితి. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను వస్తాను అన్నాడు పాస్టర్ గారు. అలాగే పాస్టర్ గారు వస్తానని నేను అనుకున్నాను. అక్కడికి వెళ్ళి అడిగితే పాస్టర్ గారు ఎప్పుడు వస్తారో తెలుసు అంటే వాళ్ళు అన్నారు, ఎప్పుడు వస్తారు మాకు తెలియదంటే. నాకు అర్థమైంది ఆయన అప్పుడే వచ్చే పరిస్థితి కనబట్టలేదని చెప్పి ఎవరితో మీటింగ్కి వెళ్ళానో వారితో మళ్ళీ కలిసి వచ్చేసాను. వచ్చి సండే కనబడ్డాను ఆరాధనలో. ఆదివారం కనబడితే చూశాను, ఏం వచ్చేసావేంటి అని. అక్కడ చలిగా ఉంది ఫస్ట్ గారు, అందుకే వచ్చేసాను. ఈసారి వెళ్ళినప్పుడు స్వెటర్ పట్టుకొని వెళతాం అనుకున్నాను. మరి తనకి ఏమనిపించింది ఏంటో, సరే తర్వాత చూద్దాం, ఉండు ఆగిపో అన్నాడు. అంతే, ఆపేశాడు. దైవజనులు చెప్పారు కాబట్టి ఆ ప్రాంతాన్ని నన్ను పంపిస్తాడు, అక్కడికి వెళ్ళి పరిచయం చేస్తానని అనుకున్నాను నేను. అక్కడ కూడా పరిచయం జరగలే. ఇక్కడ ఉంటుండగానే ఎవ్రీథింగ్ దేవుని సంకల్పం చెప్తున్నాను. ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటుండగానే జస్ట్ ఒక ప్రేయర్సెల్ ప్రారంభం చేయమన్నారు. ప్రేయర్సెల్లో పరిచయం చేస్తున్నప్పుడు ఒక చర్చి వాళ్ళు నాకు ప్రభు ముందుగా చూపించాడు. ఆ చర్చికి కళలు చూపించినది ఏంటంటే దానికి స్టెప్పులు లేవు, అంటే మెట్లు లేవు. అది చూపించాను. పాస్టర్ గారు అన్నారు ప్రే అన్నాడు, ప్రార్థన చేయి దేవుడు చూపిస్తాడు అన్నాడు. నేను ప్రార్థన చేస్తే అది చూపించాడు దేవుడు. అది తీసుకొచ్చి పాస్టర్ గారు చెప్పాను, పాస్టర్ గారు ఇలాగ ఉందండి, ఇలా కనబడింది. అదేంటి స్టెప్పులు లేని మెట్లు లేని చర్చ్ ఎక్కడ ఉంటుంది? అది సరైనది కాదు, ఇంకా ప్రార్థన చేయమన్నాడు. కానీ సడన్గా ఆ వారమే ఒక ఫ్యామిలీ వచ్చి పాస్టర్ గారితో మాట్లాడేమన్నారంటే, పాస్టర్ అరుణ్ గారిని మా దగ్గరికి పంపించమన్నారు. నేను అక్కడికి వెళ్ళాను, పరిచయం కొంతకాలం అక్కడ చేశాను. కొంతకాలం చేసిన తర్వాత నాకు అర్థం ఏంటంటే, భౌతికమైన మెట్లు కాదు, ఆత్మీయ మెట్లు అక్కడ లేదు. సాక్ష్య జీవితం అనేది ఒక మెట్లు లాంటిది. సాక్ష్య జీవితం ఒక మెట్లు లాంటిది. మెట్లు లేకుండా ఎవరు కూడా పైకి ఎక్కలారాలి. అదేవిధంగా సాక్ష్యాలు కానీ మనిషి జీవితాన్ని స్వభావాల ప్రవర్తన సరిగ్గా లేకపోతే రావడానికి ఎవరు ఇష్టపడరు. నాకు తర్వాత అర్థమైంది, ఓహో దీని గురించి ప్రభువులాగా చూపించాడని.
దేవుని స్తోత్రం చెప్తాను. అక్కడి నుండి బయటకు వచ్చినప్పుడు ఈ అశోక పార్క్ ప్రాంతం అంతా కూడా దేవుడు బిల్డింగ్ అంతా నాకు చూపించాడు ఫస్ట్. ఆ తర్వాత నేను ఆశ్వాని పాలనకు రావడం జరిగింది, పరిచర్య అవన్నీ తిరిగాను. అండ్ దెన్ అక్కడి నుండి కూడా క్రాస్ అవ్వడం కూడా దేవుడు చూపించాడు. నేను ఈ ప్రాంతానికి రావడం కూడా నేను అనుకుని వచ్చింది కాదు. దేవుని సంకల్పం ఉన్నది కనుక ఓకే, హృదయాల్లో దేవుడు కార్యం చేస్తాడు, చేసి ఆ మార్గాన్ని అనే సరళం చేసి అక్కడ పెడతాడు. సో ప్రతి స్థలాల్లో కూడా మనం అనుకున్నది వేరు, దేవుని సంకల్పాలు వేరు. ప్రైజ్ ది లార్డ్. నేను నిజం చెప్తున్నాను, నేను కొంతకాలం చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో బైబిల్ ట్రైనింగ్ చేశాను హైదరాబాద్లో. నేను కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఇప్పటి వరకు ఉంటే, నేను వాస్తవం చెప్తున్నాను, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టేసి ఉండేవాడిని ఇప్పటికీ. ఎందుకంటే అప్పటి కాలంలో మంచి ఫారినర్స్ నుండి హెల్ప్ వస్తుంది వాళ్ళకి, ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తుంటారు వాళ్ళకి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుండి వాళ్ళకి. కానీ ఒకే ఒక కారణం, డాక్ట్రిన్ సిద్ధాంతాలను బట్టి నేను వాటిని విడిచిపెట్టాను. లేకపోతే నేను వాస్తవం చెప్తున్నా, నాకు బోల్డ్ డబ్బులు ఉండేది. ఓకే, పెద్ద పెద్ద బిల్డింగ్ ఎప్పటికీ కట్టివాడిని, చాలా ధనవంతుడిగా ఉండేవాడిని. కానీ అది కాదు కావాల్సింది. దేవుని వాక్యం ఏం చెప్తుందో వాటిని అనుసరించాలి. ఎవడైతే తండ్రిని, కుమారుడిని, పరిశుద్ధాత్మను అంగీకరింపడో వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని ఆత్మ బోధను తృణీకరించారు. మీరు గమనించండి, బైబిల్ రాయబడింది ఏంటంటే, వారు పరిశుద్ధాత్మను గురించిన అవగాహన దేవుని దయ వలన ఎప్పుడు వచ్చారు. ఒకప్పుడు అది పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేదు, అపోస్తలుల కార్యములోని పరిశుద్ధాత్మన కార్యము ఆగిపోయింది అని బోధిస్తారు. అలాగే వాయిద్యాలు లేవు, హల్లెలూయా లేదు, చప్పట్లు లేదు, ఈ కొన్ని బోధలు, అలాగే స్వస్థతలు లేవు. కొన్ని బోధనలు బట్టి నేను వాటిని వదిలేశాను. కానీ దేవునికి స్తోత్రం, అలాగని చెప్పి దేవుడు నన్ను విడిచిపెట్టలే. దేవుడు నా ప్రతి అవసరం ఆయన తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా తీరుస్తాడు, తీరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. సో దేవుని సంకల్పాలు, ఆయనకు ఉద్దేశములు వేరు. ఆయన ఉద్దేశములు చాలా ఉన్నతమైనది. ప్రభుకి స్తోత్రం. ఐ నెవర్ థాట్, అసలు నేను నా జీవితంలో అన్నాడు కూడా ఊహించుకోలేదు. అసలు ఇంగ్లీష్ నుండి తెలుగులో తర్జుమా చేస్తానని ఊహించుకోలే. దూరం నుండి ఒకప్పుడు 95లో పాస్టర్ పాల్ గారిని చూసి దూరం నుండి ఆ మహాసభలో పెట్టేవారు. ఎక్కడంటే ఈ రైల్వే ఏమంటారు దాన్ని, బ్రదర్, కళ్యాణ మండపం పేరేంటిది, శుభలక్ష్మి కళ్యాణ మండపం. అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు పాస్టర్ గారు అబ్బా, ఆ రోజుల్లో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే పక్కన రక్షణ గారిని తర్జుమా చేసేవారు. అబ్బా, అది చూస్తున్నప్పుడు దూరం నుండి చూసి ఎంతో ఆనందం కలిగించింది. ఏ స్థితిలో ఉన్నవాడు. కానీ దేవుడు ఎటువంటి ఉన్నతము కలిగిన దేవుడు అంటే, అదే సేవకుని పక్కన నిలబడి పరిచర్య చేయగలిగిన కృప ప్రభు అనుగ్రహించాడు. స్తోత్రం. ఆయన ఉద్దేశాలే వేరు, ఆయన సంకల్పాలు. ఈవెన్ టుడే నేను గొప్ప కోసం చెప్పడం లేదు, కానీ నథింగ్, అసలు మనకు వస్తున్న కానుకలు అసలు ఏమని చెప్పాలి, అసలు జస్ట్ అలా సరిపోతుంది తప్ప ఎంజాయ్మెంట్ చేయగలిగినంత లేదు. ఓకే, లేకపోతే ప్రభు నాకు ఇచ్చిన హృదయంలో ఉన్న ఆలోచన, ఆశ ఏంటంటే ఏ విధం చేతైనా సరే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది. ప్రభుకి స్తోత్రం. అయినా సరే కొన్ని సందర్భాల్లో కొంతమంది దైవ సేవకుల్ని ఏర్పాటు చేసి వాళ్ళని పిలిపించి 1 డే ప్రోగ్రాం పెట్టి, వారికి భోజన కార్యక్రమం పెట్టి, వారికి రానుపోను ట్రావెల్ ఫేర్ కూడా ఇచ్చి పరిచయం చేసి, ఏమి అన్నీ ఉన్నందుకు కాదు. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు ఇలా చేయగలుగుతున్నారంటే బహుశా ఆయనకి బాగా వచ్చేస్తుంటుంది అనుకుంటా. నో, అది కాదు ఉద్దేశం. ఏ విధము చేత అయినా సరే దేవుని సేవలో సేవకులను ప్రోత్సహించాలని ఒక ఆశ. వీళ్ళు ఎవరి ద్వారా పొందుతామని కాదు, ఎవరి ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడని ఒక ఆశ, అంతే. ప్రభుకి స్తోత్రం. సో దేవుని చిత్తాలు వేరు, దేవుని సంకల్పము వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయం, అపోస్తల కార్యములో 9వ అధ్యాయంలో
బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 verses 1 నుండి రాయబడి ఉంటుంది. మొదటి వచనం రాయబడి ఉంటుంది. క్రీస్తు, మీరు చూడండి, ఇక్కడ సమయం అయిపోయింది కాబట్టి త్వరగా చెప్పేస్తున్నాను. ప్రభువు నామాన్ని బట్టి ఎవరైనా సువార్త ప్రకటిస్తే వారిని బంధించడం, చెరసాల్లో వేయడం, కొర్రలతో కొట్టించడం, వారిని చంపడం, ఇది ఆయన చేస్తున్న పని. తను అదే అనుకున్నాడు తన ఊహల్లో. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? తన పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటి? గలతీ పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం. గలసియన్స్ చాప్టర్ 1 verses 15. ఎస్, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలని ఆయన నా యందు బయలుపరచబడాలని అనుగ్రహించాడు. చాలు, దేవునికి స్తోత్రం. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన నన్ను చూచుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇది తెలుసుకోవడానికి అతనికి చాలా సంవత్సరం పట్టింది. అంతకు మునుపు ఆయన చేస్తున్న పని ఏంటి? ధర్మశాస్త్రం ముందు ఆసక్తి కలిగిన వాడై మిగిలిన తనతో పాటు యూదా మతానికి సంబంధించిన వారందరికంటే కూడా ఎక్కువ భక్తి చూపించిన వాడు. అలాగే ఆయన అంతమతం కాకుండా ఎవడైనా సరే యెహోవా దేవుడు కాకుండా ఇంక ఇతర దేవుళ్ళ పేరు ఎత్తితే అసలు ఏమాత్రం ఒప్పుకునేవాడు కాదు. అందుకే కదా ఆయన క్రైస్తవ బిడ్డలను ఆ దినాల్లో ఉన్న ఆది సంఘానికి హింసించడం మొదలుపెట్టాడు. అందుకే తన గురించి తన సాక్ష్యం ఇస్తాడు ఏంటంటే, పూర్వము నేను హింసకుడను, దూషకుడను అని అంటాడు. హానికరుడైన నన్ను దేవుడు నన్ను కనికరించాడు. అందుకే అంటాడు, అపోస్తలుడు అనబడడానికి కూడా నాలో యోగ్యత లేదు, కానీ నేనేమైనానో అది దేవుని కృప వల్లనే. ప్రభుకి స్తోత్రం. బట్ ఇటువంటి వ్యక్తిని, చంపుదామన్న వ్యక్తిని, చెరసాల్లో పెట్టేద్దామన్న వ్యక్తిని ఎలాగో ప్రభు మార్చాడంటే, అరే బాబు, నీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశము వేరు, తలంపు వేరంటూ ఒకసారి ఆ వచనాన్ని మీకు చూపిస్తాను. మొదటి 9వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 15. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. అననీయతో దేవుడు మాట్లాడాడు. అననీయ, ఎల్లు, సౌలు అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, చర్మకారుడైన సీమోను ఇంట్లో ఉన్నాడు, దమస్కులో ఉన్నాడు, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అంటే అప్పటికి జడిచిపోయాడు ఈయన. అనన్య అంటున్నాడు, ప్రభువా, అసలు అటు యెరూషలేములో బోళ్ళ మంది మన ప్రభు బిడ్డలందరినీ కూడా ఆయన ఆయన కొట్టేస్తున్నాడు, బంధిస్తున్నాడు, చెరసలు వేసేస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఆ విధంగా హింసించడానికి వచ్చాను సార్. ప్రభువా, మరి ఎక్కడ వెళ్ళమంటారు ఏంటి పరిస్థితి అంటే, దేవుడు అన్నాడు, నువ్వు భయపడొద్దు, నేను తనకు ఏర్పాటు చేసుకున్నాను. నీవు కేవలం వెళ్ళి ప్రార్థన మాత్రం చెయ్యి. వాడేమో చంపుదామని, కొడదామని, చెరసలు వేద్దామని, బంధించేద్దామని ఆయన వచ్చాడు కదా, నేను అతన్ని మార్చిస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ప్రభుకి స్తోత్రం. నువ్వు చేయాల్సిన పని కేవలం ప్రార్థన చేయి. నేనేం చేయబోతున్నాను తెలుసా? 1, అన్యజనుల ఎదుట, స్వజనుల ఎదుట, రాజుల ఎదుట నిలబడి ఏ నామాన్ని బట్టి అయితే ప్రకటించకూడదు అంటున్నాడో అదే నామాన్ని ప్రకటించే వ్యక్తిగా నేను నియమించబోతున్నాను. యేసు నామాన్ని బట్టి ప్రకటించే వ్యక్తిగా నేను ఏర్పాటు చేస్తున్నాను, వెళ్ళు అన్నాడు. ప్రభుకి స్తోత్రం. ప్రభువు చెప్పిన మాటకు లోబడి అనన్య వచ్చి ప్రార్థన చేశాడు. తర్వాత మనకు తెలుసు ఏ విధంగా అపొస్తలుడైన పౌలు రాష్ట్రాలే కాదు, దేశాలే కాదు, కొన్ని ఖండాలు తిరిగి ఆయన పరిచర్య చేయగలిగాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మన బైబిల్ పట్టణంలో మనం చూస్తే జస్ట్ లాస్ట్కి రాయబడి ఉంటుంది, ప్రతి బైబిల్లో కూడా ఉంటుంది. అతను చేసిన పరిచర్య చేసిన ప్రాంతాలన్నీ కూడా కనబడుతుంది. ఇప్పుడు మేము ఉన్నాం, కొంతమందికి పరిచర్య వేరు, కొంతమంది పిలుపు వేరు. పౌలు పిలుపు వేరు, ఇప్పుడు మన పట్ల ఉన్న పిలుపు వేరు. అతడు దేశాలు ఖండాలు తిరిగి పరిచర్య చేయగలిగినట్టుగా కృప ప్రభు అతనికి ఇచ్చాడు. ఆ పిలుపు అతని పట్ల ఉంచాడు కనుక ఆ పరిచర్య చేయగలిగాడు. స్తోత్రం. ఎలాంటి వ్యక్తి అయినా దేవుని ప్రభువుని యేసు నామాన్ని నమ్ముకున్న వారికి హింసిద్దామన్న వ్యక్తే ఇప్పుడు యేసు నామము కొరకే హింసింపబడడానికి ఏర్పాటు చేయబడ్డాడు. తన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నేను దేవుని సేవకునికి ఒక మాట చెప్తున్నాను.
దేవుని యొక్క చిత్తాలు, ఆయన సంకల్పాలు నెరవేర్చబడాలి. నీ పట్ల ఆయన ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ప్రయాసపడుతున్నావు కాదంటోలేదు, కానీ ప్రభు సెలవిస్తేనే దీవించబడగలవు. అందుకే లేఖనం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదం ఒకరిని ఐశ్వర్యవంతునిగా చేయును, అది వారి చేతుల నరుల కష్టార్జితం వల్ల అది అధికమో కాదు అంటాడు. మనం కష్టపడితే కాదు, దేవుడు దీవించాలి. హల్లెలూయా. అందుకే లూకాసు వార్త 5వ అధ్యాయం మనం చూస్తే ప్రయాసపడ్డాడు ఈయన మనవడు, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, కానీ ఏమీ దొరకలే. ఒక్క మాట ప్రభు చెప్పాడు అంతే, ప్రభువా రాత్రంతా ప్రయాసపడిన కానీ ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నేను వేస్తానన్నాడు. విస్తారమైన చేపలు పట్టగలిగాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన దైవ చిత్తానికి లోబడాలి. ప్రభువా నీ సంకల్పం నా జీవితంలో నెరవేర్చయ్యా. ఆమేన్. హల్లెలూయా. నీ గురించి కానీ మీ బిడ్డల గురించి కానీ ఏమాత్రము కూడా ఎవరిని మనం తృణీకరించకూడదు, ఎవరిని తక్కువ అంచనా ఎంచుకోండి. దేవుడు ఏ విధంగా ఎవరిని ఏ విధంగా లేపుతారో ఎవరికి తెలియదు, కనుక జస్ట్ ప్రేయర్ చేయాలి. ప్రభువా నీ సంకల్పం నెరవేర్చండి. పనికిరాని ఒక వ్యక్తిని పేతురు అనుకున్నాడా, నేను కేవలం వల వేసుకోవడం, చేపలు పట్టడం, నా కుటుంబాన్ని పోషించడం అదే అనుకున్నాడు ఈయన. కానీ అటువంటి వ్యక్తితో ప్రభు ఏమన్నాడు, దా వచ్చే, ఇది మొదలుకొని నేను నీకు మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. ఊహించలేదు. తన తలంపు వేరు, దేవుని యొక్క తలంపు వేరు. జస్ట్ ప్రే. అందుకే ప్రార్థన చేద్దాం. ఓకే, దేవుని స్తోత్రం. ఈరోజు ఒకవేళ నువ్వు దీనస్థితిలో ఉండవచ్చు, కానీ దేవుని ఉద్దేశం ఒకటి మాత్రం గ్యారంటీ ఏంటంటే 113వ కీర్తన రాయబడిన ప్రకారముగా ఆయన పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తవాడు. దేనికి లేవనెత్తుతాడట? ప్రధానులతో, తన ప్రధానులతో కూర్చుండబెట్టడానికి. స్తోత్రం. నేను చెప్పేది అంటే మన ప్రయత్నాలు కాదు అక్కడ పనిచేసేది, దేవుడే కార్యం చేసేవాడు. కనుక ఆయన చిత్తమునకు మనం లోబడాలి, విధేయత చూపాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ యు గాడ్. ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుని సముఖంలో ప్రార్థన చేయండి. ప్రభువా నా తలంపు వేరు, నీ తలంపు ఉన్నతమైన దయ. నా పట్ల నువ్వు కలిగి ఉన్న తలంపు, నా బిడ్డల పట్ల నువ్వు కలిగి ఉన్న తలంపు ప్రభువా, నా కుమారుల పట్ల నువ్వు కలిగి ఉన్న తలంపు నాయన, నా కుమార్తెల పట్ల నువ్వు కలిగి ఉన్న తలంపు ప్రభువా, నా కుటుంబ పట్ల నువ్వు కలిగి ఉన్న తలంపు ఎంతో ఉన్నతమైనది నాయన. ఉద్దేశం దేవా, నీ ఉన్నత ఉద్దేశాన్ని నెరవేర్చండి. నా ఆలోచనలు కేవలం సంకుచితమైనది నాయన. దేవా నాకు సహాయం చేయమని ప్రభు దగ్గర మనం అడుగుదాం. ఆయన కృపను వేడుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా, జీసస్ ని కొందనా. కమ్ ఆన్, ప్రే ప్రే. ప్రభు దగ్గర ప్రార్థించు, ప్రభు సహాయం కోరుకో. ఒకటి గ్యారంటీగా చెప్తున్నా, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశము నన్ను కలిగి ఉన్నాడు. నిన్ను లేవనెత్తడానికి, నిన్ను పైగా ఉండడానికి, ఉంచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడానికి నీ పట్ల దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కూడా కష్టకరంగా ఉండొచ్చు, బాధకరంగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండవచ్చు. యోసేపు జీవితంలో అనుభవించినట్టుగా నువ్వు కూడా అనుభవించవచ్చు. కానీ దేవుడు నీ పట్ల ఉన్నత స్థితులను తీసుకెళ్ళడానికి ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరు అనేక మంది ఎదుట సాక్షులుగా ఉండడానికి దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నాకు చదువు లేదు, ఏమీ లేదు, నేను ఏమి చేయగలను, ఏమి సాక్షించగలను, ఏమి ప్రభు గురించి మాట్లాడగలను అనుకుంటున్నావేమో. ప్రభు నిన్ను లేవనెత్తి జ్ఞానం లేదుట నేను నిలబెట్టడానికి శక్తి గల దేవుడైన. స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. ప్రభు ఈ యొక్క మాటలు ప్రతి హృదయంలో నాటబడి ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామములో నెరవేర్చబడునుగాక నాయనా. మా దేవా, ఇదిగో నీవు మాయడల కలిగి ఉన్న తలంపుల విస్తారములనైనా అవి లెక్కకు మించినది నాయనా. నీకు వందనాలు. ఆ ఉన్నతమైన సంకల్పాలు మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా బిడ్డల పట్ల, ఇదిగో నాయన పరిచర్య పట్ల, సంఘం పట్ల, సంఘంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల పట్ల నాయన యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడునుగాక నాయనా. నాయన నువ్వు ఆమెన్ అనువాడవు నాయన. నీ దయా సంకల్పాన్ని నెరవేర్చండి ప్రభు. నీ బిడ్డల యొక్క తండ్రి నాయన చేతి పనుల విషయంలో కానీ, బిడ్డల స్టడీల విషయంలో కానీ, విద్యలకు ఉద్యోగముల విషయంలో కానీ, వారికి వ్యాపార విషయంలో కానీ ప్రభు, వారికి వివాహ విషయంలో కానీ నాయన నీ సంకల్పమే, నీ ఉద్దేశము నెరవేర్చబడునుగాక నాయన. స్తోత్రం. లేవనెత్తండి
నీ మహిమ కొరకే లేవనెత్తండి, దీవించి మహిమ పొందండి. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువు దీవించును గాక.